నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి కార్యక్రమం జరిగింది. ట్రంక్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కావలి వైసీపీ నేతలు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు, మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రి, పట్టణ ప్రధాన కార్యదర్శి నాయిబ్ రసూల్, వైసీపీ అంగన్వాడీ వింగ్ నాయకురాలు పందిటి సుమలత, ఎస్ఎస్ఎల్ నాయకుడు పరుసు మాల్యాద్రిలు మాట్లాడారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా విద్య, వైద్యానికి, వ్యవసాయానికి పెద్దపీట వేశారని కొనియాడారు. నాడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన పాదయాత్ర ద్వారా 10 ఏళ్లు అధికారంలో ఉండేలా చేశారన్నారు. దేశంలోనే ముఖ్యమంత్రులు ఆయన ఆదర్శమన్నారు. వారి వెంట పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కనుమర్లపూడి నారాయణ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఆత్మకూరి రాజేష్, వైకాపా యువ అధ్యక్షుడు షేక్ పార్దు, మాజీ కౌన్సిలర్ నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి, అక్కిలకుంట మాల్యాద్రి తదితరులు ఉన్నారు. కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమాలని కావలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆ మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎవ్వరు కూడా నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు ఈరోజు ఆయనకి సరిసాటి లేని ఇంకొక నాయకుడు లేకుండా పోయారు. ముఖ్యంగా ఆయన అపర భగీరథుడు, పేదల పక్షపాతి, మహిళా పక్షపాతి, రైతు బాంధవుడు అని చెప్పుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. ముఖ్యంగా ఈరోజు ఆయన పెట్టిన అనేక కార్యక్రమాలు, ఈరోజు విద్య, వైద్యం కోసం పేదవాడి పక్షాన నిలబడ్డ ఏకైక వ్యక్తి. ఈరోజు 108 వచ్చిన, ఆరోగ్యశ్రీ వచ్చిన, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి మహిళల పక్షపాతిగా వారి జీవితాల్లో అభ్యున్నతిని, మహిళా సాధికారికతని మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లో చూపించిన వ్యక్తి. ఈరోజు అనేక మంది కుల మతాలకి అతీతంగా ఈరోజు చదువుకొని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది అభివృద్ధి చెందిన పరిస్థితి. ప్రతి పేదవాడు డబ్బు లేని కారణంగా చనిపోకూడదనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందించిన వ్యక్తి. ఇలా ఇవన్నీ చేసుకుంటా ఉంటే 5 సంవత్సరాల్లో ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పురోభివృద్ధి చెందిందో చూశాం. తర్వాత ఆయన మరణాంతరం ఏ నాయకుడికి దక్కని గౌరవం, ఏ నాయకుడి కోసం ఈ దేశంలో పరితపించని పరిస్థితి, ఆయన కోసం ఎన్ని హృదయాలు ఆగిపోయాయో, ఎంతమంది హఠాత్మరణాన్ని పొందారో, ఆయన లేడు అనేది జీర్ణించుకోలేని ఈ రోజు కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇటువంటి ఒక గౌరవం ఆయనకి దక్కడం, ఇందాక సోదరులు చెప్పినట్టు ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే భారతదేశం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక గొప్ప వ్యక్తి, భారతదేశంలోనే ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దాంట్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పాలా. ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి. ముఖ్యంగా మన కావల్లో అయితే పేద ప్రజలకి సుమారు 6,000 ఇళ్ళు, 18,000 ఇళ్ళు స్థలాలు ఇచ్చి 18,000 మందికి ఇళ్ళు కట్టించిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా కావల్లో మా వెంకటరావు నగర్, తుఫాన్ నగర్ ఆ ప్రాంతం మొత్తం సిమెంట్ రోడ్లు. కావలి వెంకటరావు నగర్ ప్రజలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలా. ఈరోజు అంత పెద్ద రోడ్లు, 60 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు వేయడం సామాన్యమైన విషయం కాదు. 77వ జయంతి సందర్భంగా మా కావలి మాజీ శాసనసభ్యులు, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే పేదల పార్టీ పెన్నిది, దైవం లాంటి వాడు మన రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఆరోగ్యశ్రీ ప్రదాత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అదే విధంగా పేదలలో విద్యను ఎంత ముఖ్యమైనదో ఆ విద్య కోసం ఆయన చేసిన కృషి అనలేనిది. ఈ రోజు ప్రతి కుటుంబంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదిగి ఈ రోజు ఆయన పేరు గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధపాతాళంకి వెళ్ళిపోతున్న సమయంలో తన పాదయాత్రతోటి
ఆయన మళ్ళీ తిరిగి పునర్జీవనం ప్రసాదించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన లేనిదే 108 లేదు, ఆయన లేనిదే ఆరోగ్యశ్రీ అనేది లేదు, అలాగే రుణమాఫీ లేవు, అదే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్లు లేవు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.